ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. రేపు జడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. జిల్లా పరిషత్లో వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. మొత్తం 50 మంది సభ్యుల్లో వైసీపీకి 38 మంది సభ్యుల బలం ఉంది. ఈ 38 మంది సభ్యులు కూడా క్యాంపులో ఉన్నారు. చైర్మన్ అభ్యర్థిగా రామగోవిందరెడ్డి పేరును ప్రకటించింది వైసీపీ. జడ్పీటీసీలకు ఇప్పటికే విప్ జారీ చేసిన వైసీపీ మరోవైపు చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలంటూ హైకోర్టులో గోపవరం జడ్పీటీసీ జయరాం రెడ్డి పిటిషన్ వేశారు. ఖాళీగా ఉన్న 2 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లో పేర్కొన్నారు. జయరాం రెడ్డి వేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో రేపు జరగాల్సిన జడ్పీ చైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. గ్రౌండ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? రమేష్. చక్రి, కడప జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు కడప జిల్లా చైర్పర్సన్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఇప్పటికే వైసీపీ తమ వర్గ జడ్పీటీసీలు అందరినీ కూడా క్యాంపులకు తరలించాయి. హైదరాబాద్లోని ఒక రిసార్ట్లో 38 మంది జడ్పీటీసీలందరినీ కూడా అక్కడే ఉంచారు. వారిని ఈరోజు సాయంత్రం కడపకు తరలించడానికి వైసీపీ ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది. అంటే ఇప్పటికే సిట్టింగ్ జడ్పీ స్థానాన్ని కాపాడుకోవడం కోసం వైసీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది చెప్పవచ్చు. అయితే ఇప్పటికి టీడీపీ మాత్రం తాము జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో లేమని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రకటన చేశాడు. ఆ నేపథ్యంలో టీడీపీ నేతలు మరొక విధమైనటువంటి స్టెప్ తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గోపవరం టీడీపీ జడ్పీటీసీగా ఉన్నటువంటి జయరాం రెడ్డి మాత్రం తాను టీడీపీ జడ్పీ చైర్మన్ రేసులో ఉన్నానని, అయితే ఈ యొక్క ఎన్నికను వాయిదా వేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కాస్త కడప జిల్లాలో ఉత్కంఠత అనేటువంటిది నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీకి సంపూర్ణమైనటువంటి బలం లేదంటూనే మరొక పక్క కోర్టును ఆశ్రయించి వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 7 మంది జడ్పీటీసీలు మాత్రం టీడీపీ పంచన చేరారు. అంటే 6 మంది జడ్పీటీసీలు టీడీపీలో చేరుతూ ఉంటే ఒక జడ్పీటీసీ మాత్రం, అంటే చిన్నమండి జడ్పీటీసీ మాత్రం బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ యొక్క బలం 8కి చేరుకుంది. మొత్తం కడప జిల్లా పరిషత్లో 50 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 2 జడ్పీటీలో అనేటువంటి ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే పులివెందుల జడ్పీటీసీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అంతేకాకుండా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఇప్పుడే తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకంటే ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే ఈ 2 స్థానాలను భర్తీ చేయకుండా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక చేయడం సమంజసం కాదంటూ గోపవరం జడ్పీటీసీ దీన్ని సవాలు చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. కాకపోతే ఇప్పటికే 27వ తేదీన ఎన్నికల సంఘం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. సో ఇప్పటి వరకు అంటే పర్యవసరం మనం తీసుకున్నట్లయితే కడప జిల్లా పరిషత్ ఎన్నికలు అనేటువంటివి రేపు మధ్యాహ్నం అధ్యక్ష రేసులో ఎవరెవరు ఉండబోతున్నారు అనే దానికోసం ఉదయం 10 గంటల నుంచి కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. సో ఈ తతంగం అంతా జరుగుతూ ఉన్న నేపథ్యంలో టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక అనేది ఉత్కంఠభరితంగా మారిందని చెప్పవచ్చు. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.